టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2024 ఎన్నికల్లో ఎలాగైనా తెలుగుదేశంతో కలిసి ప్రభుత్వంలో రావాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. వైసీపీని ఎలా అయినా గద్దె దించాలని ఆయన అంటూ ఉన్నారు. పొత్తు ప్రకటన తర్వాత ప్రజల్లో వైసీపీ పోతుందనే ఆనందం కనిపించిందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా కలిసి పోటీ చేస్తామని, ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆయన. ఇటీవలే మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్లో భాగంగా మొన్న 10,000 కోట్లు కోర్టు ఆర్డర్లో భాగంగా ఇచ్చారని, కానీ సీఎం కేంద్రంకు సత్సంబాలు ఉన్నాయని తాను అనుకోవడం లేదని చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఎక్కడా కేంద్రం జగన్ కేసులు ఎత్తేయలేదని, ఇంకా జటిలంగా మారాయని చెప్పుకొచ్చారు. కేంద్రం నుంచి తనకు సమాచారం ఉందని కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేనివ్వాలని చెప్పిన మాట కట్టుబడి ఉన్నానని అన్నారు జనసేన అధినేత. టీడీపీ సమన్వయ కమిటీ ఉందని, అలాగే జనసేన బీజేపీ సమన్వయ కమిటీ ఉందని తెలిపారు. ఈ 3 పార్టీలు కలిసి వస్తాయనే తాను నమ్ముతున్నట్లు కామెంట్లు అయితే గట్టిగా చేశారు పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎలాగైనా 3 పార్టీలు కలవాలని విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. దీంతో లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఆంధ్రప్రదేశ్లో ఏకంగా పీఎం నరేంద్ర మోడీ గారు రంగంలోకి దిగుతున్నారట. టీడీపీ జనసేనతో కలిసి పోటీకి వెళ్లాలని బీజేపీ గట్టిగా ప్రయత్నాలు అయితే గట్టిగా చేస్తుందట.